ఏంటిది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అప్పుడే నిద్రపోయిందా ఏంటి ప్లీజ్ 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 మేల్కొని ఉండవే ఫోన్ లిఫ్ట్ చేయవే నువ్వు నా ఫేవరెట్ నంబర్వే వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా. పప్పు అనవేంటే? అదేంట్రా, అంటే నీ కోపం వస్తుంది కదా, నువ్వే అనమంటున్నావేంటి? అంటే నువ్వు పిలవకపోతే ఏంటో తృప్తిగా లేదే, వెలితిగా ఏదో దూరంగా అనిపిస్తోంది. ఆ పిలుపుకి బాగా అడిక్ట్ అయినట్టున్నావు. కాదు, నీ వాయిస్కి అడిక్ట్ అయ్యాను. ఏంటి? ఏం లేదు ఏం లేదు. సరే చెప్పరా పప్పు, ఎందుకు కాల్ చేసావు? ఇప్పుడు హాయిగా ఉంది. ఏం లేదు, టెన్షన్, నిద్ర పట్టట్లేదు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అబ్బా వినవే పొట్టి, మా అమ్మేమో ఆ వెంకటలక్ష్మిని వెంట పెట్టుకుని హైదరాబాద్ వరకు షాపింగ్ తీసుకెళ్ళమంది. నాకేమో ఇష్టం లేదు, దాంతో వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. ఎలా తప్పించుకోవాలో, అమ్మకి ఏం చెప్పాలో అసలేం అర్థం కావట్లేదు. అరే వెళ్ళి ఎంజాయ్ చేయక ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు అంటావేంట్రా, వెళ్ళరా. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. ముందు వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలో చిన్న ఐడియా చెప్పు. మంచి ఛాన్స్ రా. అయ్యో జోకులు వెయ్యొద్దు, మ్యాటర్ చాలా సీరియస్. ఎలాగో అలాగే వెళ్ళి పర్మనెంట్ గా వదిలించుకురారా. ఏయ్ జోకులు వద్దంటున్నాను కదా, నువ్వు ఐడియా ఇస్తావా, నా చవేదనం చావమంటావా? సరే ఒక పని చేయరా, దారిలో ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వు, అదే లిమిట్స్ లో ఉంటుంది. ఇప్పుడు హైవేలో లిఫ్ట్ అంటే, హైవేలో లిఫ్ట్ ఎవరు అడుగుతారు? నీ అదృష్టం బాగుంటే తగులుతారు, లేకపోతే నీ కర్మ, తల పట్టుకుని వెళ్ళిపో. తులసి అది కాదే, ప్లీజ్ చెప్పవే. చెప్పింది ఫాలో అవ్వరా పప్పు. అదృష్ట దేవత ఆడుకుంటుంది లేరా టింబక. హైవేలో లిఫ్ట్, అదృష్ట దేవత, టింబక, పప్పు. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, నువ్వే నన్ను కాపాడాలి. రేయ్ ఎరా, నీకు పిండి వంటల స్మెల్ ఏమైనా వస్తుందా? మన ఇంట్లోనేనా? వస్తుంది నాన్న, మన ఇంట్లోనే. దుర్గా, దుర్గా. వస్తున్నానండి. ఏంటి దుర్గా, దగ్గరలో పండుగలు ఏమీ లేవు, మన ఇంట్లో పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. అరిసెలు తినండి మావయ్య గారు. బాబా నీకు ఏంటి దుర్గా విశేషం, అరిసెలు చేయిస్తున్నావు? ఒక్క అరిసెలే కాదు, సున్నుండలు, చెక్కలు, కజ్జికాయలు, పూస అన్నీ చేస్తున్నాం. అవన్నీ ఎందుకు? ఏంటి స్పెషల్? స్పెషల్ ఏమీ లేదండి, రేపు ఆదిత్య వెంకటలక్ష్మి హైదరాబాద్ వెళుతున్నారు. హైదరాబాదా? ఎందుకు? షాపింగ్కి. షాపింగ్కి వెళ్తే ఈ సారెందుకు? ఎందుకంటారేంటండి, వెళ్ళేటప్పుడు, అక్కడ షాపింగ్కి తిరిగేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు తినటానికి. అమ్మా, హైవేలో ఏ క్లాస్ రెస్టారెంట్లు, దాబాలు ఇవన్నీ ఉంటాయి. హైదరాబాద్లో స్టార్ హోటల్స్ కూడా ఉంటాయి. ఈ అరిసెలు, కజ్జికాయలు ఇవన్నీ ఎందుకమ్మా? ఏంట్రా, నువ్వు బయట తిండి తింటావా? ఎకరాలకు ఎకరాలు కొని ఆర్గానిక్ పంటలు పండించేది నీ ఆరోగ్యం కోసమే కదరా,
బయట తిండ్లు ఎలా తిన్నిస్తాను? రేపు పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం కూడా చేసి చక్కగా బాక్సులు సర్దిస్తాను. అవే తినండి. దారిలో రోడ్డంట అడ్డమైన తిండి తినేబాకు, సరేనా? ఈ శ్రమంతా ఎందుకు దుర్గా? చిటికలో ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు కదా. హైదరాబాద్ లో ఆ షాప్ అడ్రస్ చెప్పండి మావయ్య గారు, అక్కడే షాపింగ్ చేస్తాం. పిల్లలు సరదాగా వెళ్ళొస్తారండి. నేను దానికి హైదరాబాద్ చూపిస్తానని మాటిచ్చాను. సరేరా ఆదిత్య, ఆ ఆన్లైన్ షాప్కే వెళ్ళండి. ఆ పురాణపూల్ దగ్గర ఉంటుంది. అలాగే తాజ్మహల్ చూపించి తీసుకురా. హైదరాబాద్లో తాజ్మహల్ ఏంటండి? అదే చార్మినార్ అని పోయి తాజ్మహల్ అన్నాను. ఒరేయ్, ఆ ఆన్లైన్ షాపింగ్ మర్చిపోకు. నాకు అర్థమైంది. ఏదో తెలియకంది. అంత వెక్కిరింపు అవసరమా? నేను గుర్తుంచుకుంటానులేండి మావయ్య గారు. ఒసే తింగరి, నేను వాళ్ళ ఆట పట్టిస్తున్నారే. అలాగా మావయ్య గారు బావా భలే చమత్కారులే. సర్లే గాని మీరు అరిసెలు తినండి, నేనే చేసా. తీసుకోరా. తీసుకో బావా. రే, ఏదో మాడిపోయిన వాసన వస్తుందేంటి? అయ్యో, పొయ్యి మీద పాలు. ఏమండి, తులసి ఆదిత్య ఇష్టపడుతున్నారు కదా? వాడి భుజం మీద చెయ్యేసి మాట్లాడినప్పుడే ఆ విషయం మనకు అర్థమైంది కదా. ఫోన్లోనూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకనే అన్ని కంపెనీల టాక్ టైం అన్లిమిటెడ్ చేసింది. యూత్ని కంపెనీల వాళ్ళు బాగా చదివారు. వాడు ప్రతి విషయం దానికి వివరించి చెప్తున్నాడు. వాడు అంతగా మాట్లాడుతున్నా దాని మొహంలో మాత్రం అంత సంతోషం కనిపించట్లేదండి. అది మనం ఎక్కడ చూస్తామో, గమనిస్తామో, ప్రశ్నిస్తామో అని అలా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మంగళగిరి అత్తయ్య వెంకటలక్ష్మి గురించి చెప్పిన దగ్గర నుంచి నా మనసులో భయం పట్టుకుంది. నువ్వు ఆ మంగళాంబ సత్యవతి మాటలేం పట్టించుకోకు. ఆదిత్య వాళ్ళ అమ్మానాన్నల దగ్గర తులసి విషయంలో బయటపడేదాకా, వాళ్ళు మనల్ని అడిగేదాకా తులసి బయటపడదు. దుర్గ గెలిచినప్పుడు చూద్దాం, ఇంకొక సంబంధం వెతుకుదాం. మీరెన్నైనా చెప్పండి, వేరే సంబంధం అంటే నేను ఒప్పుకోను. నీకిప్పుడు నేనేం చెప్పలేను ప్రియా. ఏదైనా కాలం నిర్ణయించాల్సిందే. వాళ్ళ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు, పడుకో. చేమండోయ్ మోడ్రన్ సత్యభామ గారు. రాత్రి ఇంట్లో నుంచి పిండి వంటల వాసనలు వీధంతా వీచాయి. ఏంటి విశేషం? తమరికెందుకు చెప్పాలి తెంగర బుచ్చమ్మ గారు? మా ఇంట్లో నుంచి గుమ్మగుమ్మలు వస్తే తమరికెందుకు, తప్పెడు తాళాలు వస్తే నీకెందుకు? ఏదో ఇరుగు పొరుగు వాళ్ళం కదా అని అడిగాను. వాసనలు ఆగవు, వార్తలు దాగవు. తాళాలు మేళాలే సంగతులు బయటేస్తాయి. బయటేసినప్పుడు బయలుదేరి పేరంటారు కొద్దులే. ఓరాల పెద్దమ్మ బయలుదేరింది. ప్రతీది వీళ్ళకే కావాలి. ఊరి మీద పడి వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు సేకరించడం తప్ప వేరే పనే ఉంది నీకు. అయినా దాంతో నీకు మాటలేంటే? అయ్యో, నేనేం పిలిచి మాట్లాడడం లేదు. ఇదిగో తానే వచ్చి పలకరించింది. పానా పాడా అస్తమానం మనింటి మీదే చూపులు, మన గోడలకే చెవులు. ఎప్పుడూ ఆడిపోసుకుందామనే బుద్ధే. హలో దుర్గమ్మ, ఈ వీధిలో అందరికీ తెలుసు ఎవరి బుద్ధి ఏంటో అనేది. ఊరికే నోరు పారేసుకో మాకు. ఏంటే పొద్దున్నే మా గుమ్మం ముందుకొచ్చింది మేమా నువ్వా? వాసనలేంటి సంగతులేంటి అని అడిగింది నువ్వా నేనా? మా బుద్ధులు ఎంచుతావేంటి? మీ బుద్ధులు ముదనష్టపోవనే కదా తుమ్మెత్తిపోశాను, చాలేదా? ఆ రోజు అందరూ చూశారు, అందరికీ తెలుసు. అభిమానం ఉన్నోళ్ళైతే మళ్ళీ గేట్ వైపు చూస్తారా? అవునవునులే, గుడిలో కూడా అందరూ చూశారు. ఎవరు ఎలాంటి వారో కొళ్ళు బుద్ధులకి కుతంత్రపు వేషాలకి ముక్కున వేలు కూడా వేసుకున్నారు. బయట కదులు కదులుగా కుప్పి
ఊర్లో దొంగల గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఇదిగో దొంగలు గింగలు అన్నావనుకో పళ్ళు రాలిపోతాయి. చాలా రాలేలే గాని నువ్వు ముగ్గులేసుకో. ఆ? మూసుకుని పోకపోతే ఏరుకునే పోవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చంపలు పగలగొట్టించుకున్నా సిగ్గు రాదే నీకు? చూడు దుర్గమ్మ, ఏ నోటితో మమ్మల్ని తిట్టావో ఆ నోటితో నువ్వు మమ్మల్ని పొగిడేలా చేస్తాను. అబ్బో, ఏ చేతులతో మా ఇంటి మీద దుమ్మెత్తి పోసావో, ఏ చేతులతో నా చెంపలు పగలగొట్టావో ఆ చేతులతో మా కోసం చప్పట్లు కొట్టేలా చేస్తా. పోసుకోలు కబుర్లాపి పోవే. కర్రలు కంటూ కూర్చో. తప్పట్లట తప్పట్లు. చీపురు దెబ్బలు తప్పవే నీకు. నువ్వు పదవే సత్య. గానిగెత్తులో ఊరు మీద తిరిగే దాంతో మనకెందుకే? పద. దొంగ మొహం మొహం చూడు. పద పద లోపలికి. ఎలాగైనా బావకి దగ్గర కావాలి. ఏంటి బావా అంత సీరియస్ గా ఉన్నావు? నాతో కలిసి రావడం ఇష్టం లేదా? అలాంటిదేం లేదు. ఎందుకు? పలుకే బంగారం అన్నట్టు అలా మూత ముడుచుకొని కూర్చున్నావు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూపు రోడ్డు మీదే ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. రోడ్డు మీద ట్రాఫిక్ ఏమీ లేదు. చూపు అంతలో అటే పెట్టాల్సిన పని లేదు. అటు చూస్తూ మాట్లాడొచ్చు కూడా. ఏం మాట్లాడమంటావు? వరసైన వాళ్ళం, రేపు ఒకటవ్వబోయే వాళ్ళం. ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఇదిగో నాకు ఇలాంటివి నచ్చవు. అత్త మనల్ని పంపిందే ఎందుకు? ఇలా దగ్గర అవ్వడానికే. ఇదిగో దగ్గర అవటం అలాంటివి ఏం చేయకు, ఓకే? నాకు అసలు కితకితలు ఎక్కువ. పోనీ మాట్లాడు బావా. ఈ టార్చర్ ఏంట్రా బాబు? నువ్వే చెప్పు, ఏంటి? మా ఊర్లో మా పేటలో నన్నంతా ఏమంటారో తెలుసా? నాది మీ ఊరు కాదుగా. హైదరాబాద్ వెళ్ళే లోపు ఇది నా ప్రాణం తీసేలా ఉంది. ఐసు ఐసు అంటారు. ఏమైసు? పుల్లైసా కోనైసా? చిచి, ఐశ్వర్య రాయ్ అని. అవునవును కరెక్టే, నువ్వు రాయివే. రాయ కాదు, రాయ్. నేను కూడా అదే అన్నాను. భగవంతుడా నన్ను రక్షించవా. చెవు దగ్గర దోమ తిరుగుతున్నట్టుంది. చాలా ఉందా? నువ్వు పెద్ద సెలబ్రిటీ అన్నమాట. అవును, మిస్ వరల్డ్, మిస్ వైజాగ్, మిస్ హైదరాబాద్, మిస్ ఇండియా లాంటి వాటికి ఏమన్నా పోటీ చేయలేకపోయావా? ఏంటి బావా ఎక్కిరిస్తున్నావా? నిన్న ఎక్కిరిస్తానా? అంత ధైర్యం నాకు లేదు. అవును, నీ అందం గురించి చెప్పావు, నీ మనసు గురించి చెప్పలేదే? నా మనసుకేం బావా, చాలా చాలా సున్నితం. ఎవరికైనా హెల్ప్ చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమేంటి, అదే నా ప్రాణం. నన్నందరూ దానకర్ణి దానకర్ణి అని అలాగే పిలుస్తూ ఉంటారు. గుడ్, కీప్ ఇట్ అప్. నేను కూడా అంతే, సాయం చేయడంలో ఫస్ట్. పాపం ఎవరో ముసలావిడ లిఫ్ట్ అడుగుతున్నట్టుంది. లిఫ్ట్ ఇద్దామా? తప్పకుండా ఇద్దాం బావా. నేను వెనక్కి పంపితే దరిద్రం వదులుతుంది. బాబు బాబు, ఎక్కడికి వెళ్ళాలి బామ్మ? కోదాడు దాకా వెళ్ళాలి నాయనా. హైదరాబాద్ అయినా తీసుకెళ్తాం. హైదరాబాద్ దాకా ఎందుకులే నాయనా, కోదాడలో దింపు చాలు. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు. ఎక్కండి బామ్మ. పాపం పెద్దావిడ కదా వెంకటలక్ష్మి, వెనకాల కుదుపులకు తట్టుకోలేదు. ముందు కూర్చోబెట్టు. సరే బావా, వచ్చి కొంచెం కారెక్కించరా. అలాగే బామ్మ. వెంకటలక్ష్మి,
మనసు సున్నితం సాయం ప్రాణమని వాగి చచ్చా. ఏదో సరదాగా వెళ్ళొచ్చనుకుంటే ఈ ముసల్ది దాపురించింది. నేను కారు ఎక్కడం అమ్మాయికి ఇష్టం లేనట్టుంది బాబు. ఆహా, అదేం లేదు. మరి మూతెందుకమ్మా అలా ముడుచుకున్నావు? నేనేం ముడుచుకోలేదు. తను అలా మూతు ముడిచే రకం కాదు బామ్మ. సాటి వారికి సాయం చేయడంలో తనే ముందుంటుంది. ఏం వెంకటలక్ష్మి? ఆహా, అవునవును. ఈ ముసల్ది మంచి ఛాన్స్ మిస్ చేసింది. ఏమే వెంకటలక్ష్మి, మా పప్పు పక్కన కూర్చొని హైదరాబాద్ దాకా వెళదామని చూసావా? ఇప్పుడిస్తా చూడు నీకు జలక్ షాక్. ఏమా వెంకటలక్ష్మి, నువ్వు ఈ బాబు గారి వాళ్ళ ఇంట్లో పని పిల్లవా అమ్మా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పోనీ పాపం కదా అని కారెక్కించుకుంటే పని పిల్ల అంటావేంటి? నేను తన మరదల్ని. అయ్యో మరదలివా? అయ్యో బాబు నవాబులా ఉన్నాడు. పిట్టమొహం వేసుకొని దాసిదాల్లా పిచ్చిదాల్లా ఉంటే పనమ్మాయి అనుకున్నానులే. నువ్వేంట్రా బాబు, నీ మరదలను అన్నానని కోపం వచ్చిందా? మొహం అలా పెట్టుకున్నావు. మేము ఎలా ఉంటే నీకెందుకు? మాట్లాడకుండా కూర్చో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దించేసి వెళ్తాం. అలాగేలేమ్మా, మాట్లాడను. బావా బావా, ఏంటా స్పీడు? ఓకే ఓకే. బాగా ఆకలిగా ఉంది. ఎక్కడైనా చిన్న హోటల్ చూసి ఆపుతావా నాయనా? ఆపడం ఎందుకు? మా దగ్గర ఫుడ్ ఉంది, జ్యూసెస్ ఉన్నాయి. వెంకటలక్ష్మి, ఆ బాక్స్ అనేటి ఇవ్వు. నేను ఇవ్వను బావా. అవి అత్తయ్య మన కోసం ప్రేమగా చేసింది. వెంకటలక్ష్మి, ఆకలి అన్న వాళ్ళకు పెట్టకుండా ఉంటావా? సాయం చేసే మనసున్న దానివి నువ్వు అలా అనొచ్చా? ఇటివ్వు. అనవసరంగా నోరు జారాను. ఇదిగో. ఏంటివి? తిను, కడుపు నిండా తిను బామ్మ. అలాగే నాయనా. పాపం పెద్దావిడ కదా, తినిపించు బావా. ఓకే. బా, ఎంత గొప్ప మనసు వెంకటలక్ష్మి అనేది. వద్దులేరా పండు, నేను తింటానులే. సంత దొరికింది కదా అని ఎన్ని రకాలుగా పిలుస్తున్నావే. ఇంకో బాక్స్ ఇవ్వు. ఇదిగో తిను.